ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ఎవడో ఒక పని చేయగానే ఫ్యూచర్ జనరేషన్ అంత వీకా ఫ్యూచర్ జనరేషన్ అలాగే ఉంది చూస్తుంటే. మరి అలాగే ఉంటే ఏం చేయలేమండి. వాళ్ళు భూమికి భారం బ్యాచ్ పట్టించుకోవద్దు. నలుగురు మంచి పిల్లలు ఉంటారు చూడండి, అవును, వాళ్ళకి ఇట్ ఈస్ బెటర్ టు హెల్ప్ దోస్ 4-5 గుడ్ పీపుల్ దాన్ టేక్ కేర్ ఆఫ్ అ పాపులేషన్ ఫిల్డ్ విత్ ఇడియట్స్. ట్రూ ట్రూ. ఇందాక మీరు ఒక మాట అన్నారు ఏంటంటే దేవుడి కన్నా కూడా నేను కుక్కలు అంటేనే నాకు ఇష్టం అంటే అని చెప్పి. చాలా మంది కుక్క చావు చేస్తారా అంటారు. సో వాట్ యు సే? మీరు ఇప్పుడు మొన్న ఏదో దిశ కేసు ఇవన్నీ జరిగినప్పుడు పశువుల లెక్క జంతువుల లెక్క వాళ్ళు ప్రవర్తించి ఎవరు చెప్పాడండి జంతువుల లెక్క? హ్యావ్ యూ ఎవర్ సీన్ అ డాగ్ ఆర్ యానిమల్ రేప్? హ్యావ్ యూ సీన్ అనదర్ యానిమల్ పుట్ కెరోసిన్ అండ్ బర్న్ పీపుల్? ట్రూ. ఇక్కడ మనం చూడలే కదా, ఒక జంతువు ఇంకో జంతువు. ఓన్లీ మనుషుల్లోనే ఆ దరిద్రపు గుణం ఉంది. ఇంకొకటి టు ఎంజాయ్ టార్చర్ ఓన్లీ వీ హ్యావ్ అండి. ఇప్పుడు సింహం ఉంది, పులి ఉంది, ఇవన్నీ ఉన్నాయంటే వాళ్ళకి ఆకలేసినప్పుడు హంటింగ్ చేస్తాయి తప్ప కడుపు నిండిన తర్వాత పక్క నుంచి మంచి జింక పోయిందని అడి తీసుకొని పడుకుంటుంది. ఇది ఇవాళ చంపుకుంటా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా రేపు కావాలంటే రాత్రి వేడి చేసుకుని తింటా అవన్నీ తెలియని వ్యక్తి. అండ్ కుక్క ఉందండి, మీరు ఒక్కసారి 4 బిస్కెట్లు పెట్టండి, మరి తోకొప్పుకుంటూ వస్తుంది. మీరు దాన్ని కొట్టని చంపేయండి, ఇట్ విల్ బీ లాయల్టీ. అంత మంచి గుణం ఉన్న కుక్క సాగుదాస్తావు. ఇది ఎక్కడ నేర్చుకున్నాం? జంతువుల లెక్క ప్రవర్తించారండి వాళ్ళు. కుక్క లెక్క ఏంటండి? నన్ను ఎవడైనా కుక్క అంటే థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ అంటాను నేను. దాంట్లో ఉన్న గుణాల్లో 10% వస్తే గొప్పనవుతానండి నేను. టు బి ఏబుల్ టు అన్కండిషనలీ లవ్, టు బీ లాయల్, టు బీ ఫెయిత్ఫుల్, టు పుట్ యువర్ లైఫ్ అట్ రిస్క్ ఫర్ యువర్ లవ్డ్ పర్సన్స్ హూ యూ డోంట్ హ్యావ్ దట్ క్వాలిటీ. ఎస్, ఐ డోంట్ హ్యావ్ దట్ క్వాలిటీ. సో వై బి అదే మనకేంటంటే మేము మనుషులం, మేము పుడింగిలం. ఏం చేశారు మనుషులు చెప్పండి? ఏం చేశారు? వీ హ్యావ్ డెస్ట్రాయిడ్ కొన్ని వేల స్పీషీస్ ఆఫ్ జంతువులు, చెట్లు ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. చేసింది మనమే. అవును అవును, ఈవెన్ నదులతో సహా. ఇక్కడ పైన నేను ఉచ్చబోస్తున్నాను నదిలో, కింద ఎవడో నీళ్లు తాగుతున్నాను. ఇంగిత జ్ఞానం లేని చెత్తన. అంతెందుకండి, మీకు పిల్లలు ఉన్నారు, మీ ఫ్రెండ్స్కి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, అందరికీ ఉన్నారండి. లిఫ్ట్ డోర్ ఓపెన్ కాగానే అందరికీ దూర్పోవాలి లోపల. ఒక సివిల్ కామన్ సెన్స్ ఉండదు. లోపల ఉన్నారు, బయటకు రండి ప్లీజ్. మ్యారేజ్కి వెళ్ళారు, బుఫే తింటున్నారు, ఎక్కడ పడితే అక్కడ సర్వింగ్ జరుగుతుంటే వాడు అక్కడ వేసుకొని అక్కడే నుంచుంటాడు, అక్కడే నుంచి తింటూ ఉంటాడు. ఎందుకంటే ఎవడో దొంగతనం చేస్తాడని. కొంచెం పక్క జరిగి ఇంకోటి తినేటప్పుడు కింద పారేస్తాడు. పారేసి ఈ కాలపు జనాలు ఉన్నారు చూసేదండి అంటాడు. ఒక పెళ్లిలో ఒక రిచ్ పర్సన్ మ్యారేజ్, పువర్ పర్సన్ మ్యారేజ్, బీదోడు మ్యారేజ్ కూడా వాడి ప్రెస్టీజ్ ఏంటి? నేను ₹1,00,000 ఖర్చు పెట్టాలి, ఇంక 10 లక్షలు ₹1 కోటి ఖర్చు పెట్టాలి. ఇట్లాంటి పిల్లలకి 4 మెతుకులు ఫుడ్ పెట్టాలి ఈ చెత్త నా కొడుకులు. మళ్ళీ దానికి ఒక కులం, ఒక మతం. ఏమవుతుందండి? వినాశకాలి విపరీత బుద్ధి అన్నారు. ఎగ్జాక్ట్లీ. పెళ్ళని వేస్తుంది మదర్ నేచర్, ఒక్క స్లాబ్ వేస్తుంది. మా అర్త్ నుంచి హ్యూమన్ బీయింగ్స్ ఎంత 7.5 బిలియన్ వద్దులే, 500 మిలియన్తో స్టార్ట్ చేద్దాం, అందరు వస్తుంది. మనం సిగ్గులేదు. ద ఓన్లీ పీపుల్ హూ డోంట్ లెర్న్ హ్యూమన్స్. మీరేం నేర్చుకున్నారు మీ ఇన్నేళ్ల ఫిల్మ్ టు ఇండస్ట్రీలో? బీ యాజ్ వాట్ అ ప్రొఫెషనల్. ప్రొఫెషనల్లీ, పర్సనలీ? నేను చాలా స్మాల్ పర్సన్ హూస్ గాట్ బిగ్ డ్రీమ్స్. పెద్ద ఆశలు ఉన్న చిన్న వ్యక్తిని. కానీ ఆ పెద్ద ఆశలు సాధించడానికి నేను ఎంతైనా ఐ కెన్ టేక్ ఎనీ రిస్క్, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్. మీరు ఎమోషనల్ అన్నారు చూడండి, మోర్ దెన్ ఎమోషన్ ఐఎమ్ వెరీ ప్యాషనెట్. ఓకే. నేను తెలుగు భాష గురించి అన్నారు చూడండి, ఇంగ్లీష్లో ఎందుకు చేశారంటే శివాజీ గణేషన్ సార్ 1954లో కరుణానిధి గారి వసనం, అది పరాశక్తి అనే సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో ఒక మోనోలాగ్ ఉంటుంది తమిళ్లో, క్రాంతికపు తమిళ్లో. అది నాకు మొత్తం వచ్చింది. நீதிமன்றம் விசித்திரம் நிறைந்த பல வழக்குகளை சந்தித்திருக்கிறது, புதுமையான மனிதர்களை கண்டிருக்கிறது. அந்த வழக்கு விசித்திரமும் அல்ல, வழக்காடும் நானும் புதுமையான மனிதன் அல்ல. வாழ்க்கை பாதையிலே சர்வசாதாரணமாக தென்படக்கூடிய ஒரு ஜீவன் தான் நான். கோவிலிலே குழப்பம் விளைவித்தேன், பூசாரியை தாக்கினேன், குற்றம் சாட்டப்பட்டிருக்கிறேன். நம்பிடல, நீங்கள் ఎదిర్పార్పిల్ల நான் இதெல்லாம் మరక పోరేన్ అంటే இல்லை, నిజమావే இல்லை. ఇదొచ్చు సాయి కుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, కరుణా కుంతి సంభాషణ. అసలు సాయి కుమార్ గారు కనిపిస్తే సాష్టాంగ డైవ్ కొట్టేస్తానండి ఆయన. ఎంత డిక్షన్, ఆ వాయిస్, ఆ టీవీ, ఆ ఎమోషన్, ఈజ్ జస్ట్ గాడ్.
మాతృప్రేమ, పుత్ర ప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సూతనందుడి పైన. మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? ఆనాడు అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా, సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సమ్మిటల్ లాంటి మాటలతో అభిమానాన్ని బ్రద్దలు కొడుతుంటే కాడు. కర్ణుడు సూతుడు గాడు, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు నీ మాతృప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లి అని ఉందండి. తర్వాత హిందీలో, ప్యూర్ హిందీలో రశ్మి రథి అని చెప్పి మన రాష్ట్రకవి రామ్ధారీ సింగ్ దినకర్ గారు రాశారు. భగవాన్ సభాకో చోడ్ చలే కర్కే రణగర్జన్ ఘోర్ చలే सामने कर्ण सकुचाया सा आमिला चकित भरमाया सा रथ चला परस्पर बात चली शमधम की टेढ़ी घात चली शीतल हो हरि ने कहा है वीर शेष नहीं कोई उपाय हो विवश हमें धनु धरना है क्षत्रिय समूह को मरना है. ఇవన్నీ హౌ కెన్ ఐ అచీవ్ బెటర్ ఇన్ మై లైఫ్ అంటే భాష మీద పట్టు, ఆ కష్టపడాలంటే నోరు తిరిగేది కాదు. దుశ్శాసన అనర్కలరత్న శక్తి కిరీటమును వేగముగా తెమ్ము మామా గాంధార సార్వభౌమ సురచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనము తెప్పింపుడు పరిజనులార పుణ్య భాగీరథి నది తోయములు అందుకొనుడు కళ్యాణ భట్టులార మంగళ కుడియారములు సుస్వరముగా మ్రోగినుండు మంది మాగాదులార కర్ణ మహారాజును కైవారము గానింపుడు పుణ్యాంగినులార ఈ రాధాసుతుని కపాల భాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృత్ పరిపాట సౌలబ్ధ సహజ కవచ కసబ వైడూరి ప్రభారి చోటికి వాంచలు చల వేగ వీరగంధము విజ్రల్పుడు. ఏంటండి ఆయన గారు అప్పుడు చెప్పేసారు, దాన్ని కాపీ కొట్టడానికి కష్టపడిపోతున్నాం కదా. అవునండి, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నటరాజు జడలో నడయాడే బాలచంద్రుని నీ పాదాల ముందు దింపన, లేక నీకు గతి పట్టించిన యముడిని పడగొట్టి మా పినతండ్రి పాండురాజుల వారిని తిరిగి కొని రమ్మంటావు, ఏం కావాలో కోరుకో తల్లి. దాంట్లో ఒక ఫ్రెండ్ దుర్యోధనుడి గురించి చెప్పడానికి ఎన్ని రకరకాలుగా చెప్తారంటే, రాజ్యమంతా నాదైన రాజరికం నీదిగా కనుసన్నుల కౌరవ సామ్రాజ్యాన్ని ఎలమని ముకటం లేని మహాధికారాన్న మస్తకాన్ని ఉంచిన ఆత్మీయుడమ్మ నా సుయోధనుడు. సూతకునితో చలిమా అంటూ చోద్యాలు పోతుంటే జగతి ఘాతకుడు కాదురా సూతుడైనా కానీ నన్ను సమర్థించి నా స్నేహాన్ని మందించిన పవిత్రమూర్తమ్మ నా ధార్తరాష్ట్రుడు. పాండవులతో సమరానికి సుయోధనుడి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా జనం, నా బలం, నా ప్రాణం, నేనే కర్ణుడిని, కర్ణుడే నేను చాటిన మహామానసుడమ్మ నా రారాజు. తన భార్య కొంగులాంగి తన తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన తన భార్యకు క్షమాపణ చెప్పుకున్న స్నేహమూర్తమ్మ నా కౌరవాన్వయుడు. అటువంటి రారాజును వదిలి ధర్మజనుడితో చేయి కలిపి వియాన్ని కయ్యం చేసుకునేంత మందుని గాన మనం క్షమించి. ఏంటండి అవి రాయడం, అది ఏంటి ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేశారు? మా ఇంట్లో అడిగితే చెప్తారండి, అయ్యో మ్యాడ్నెస్. ఎందుకంటే దాంట్లో లాస్ట్లో అంటాడు అంటే ఒక క్యారెక్టర్ స్ట్రెంగ్త్ ఉంటుంది కదా కర్ణుడు. అందుకే నాకు కర్ణ ఇస్ వెరీ డియర్ నేమ్ ఫర్ యూ, టెల్ యూ ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ. ఆదిరంగంలో పాండవులను వధించరాదా, తిట్టవిట్ట వేళ, అది తమిళ్లో శివాజీ గణేశన్ సార్, తిట్టవిట్ట వేళ ధర్మము గెలవవలే దానికి ఇవన్నీ చేయవలే, మాట ఇచ్చాను మాట నిలబెట్టుకుంటాను. ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేదు వాడు, అతను నేను వధించాను. అది చూసారా, అది థాట్ ప్రాసెస్ ఉంది. భీముడు అడ్డుపడి ఆవాహన చేస్తాడు తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు, అతనికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. మాద్రేలు వచ్చి రాని వయస్సు, మా అస్త్రాభ్యాసం అంతైనా లేదు వారి ప్రాయం. ఇక మిగిలినది అర్జునుడు, హరిహుడు విభంజనుడు. అమ్మ అర్జునుడే ఎదురైతే నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. ఇక మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడు అనేది దైవ నిర్ణయం. అమ్మ అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాద్రేయులు 5. ఈ కర్ణుడే మరణిస్తే ధర్మ భీమ అర్జున నకుల సహదేవులు 5, 6 బిడ్డల తల్లి, నీ కొడుకులు 5 పంచ పాండవులే. సెలవు మాత అంటే అది ఆ ఎమోషన్. అండ్ సాయి కుమార్ గారు చెప్పంగానే బరబర ఏడ్చేసి ఎక్స్ట్రాడినరీ అండి. కర్ణుడిని ఎంతమంది గుర్తు చేసుకుంటారు? ఏది నా అభిప్రాయం అండి, ఇమీడియట్లీ నా మనోభావాలు దెబ్బతీసేసి షురు అయిపోతారు బ్యాచ్ని పట్టించుకొని. ఎవడైనా కర్ణ అని పెట్టుకున్నాడు అండి కొడుకు పేరు. పొద్దున్న లేవగానే దేవుడు కాకా టేక్ ఇట్ ఫ్రీగా ఇచ్చిన అర్జునుడికి. ఆడి పిత్తు దగ్గర అబ్బా ఏం పిత్తిన వచ్చి ఇచ్చారు, టేక్ ఇట్ ఈ దేనికే ఇచ్చారు. ఇట్లా ఫోకస్ చేసి అబ్బాబ్బా ఏం ఫోకస్ చేసినావు కాకా, టేక్ ఇట్ అని ఇచ్చారు ఆడికి. ఈ మనిషి పాపం పుట్టినప్పటి నుంచి అందుకే అంటారు, ఏమా ధర్మనుడికి యుధిష్ఠుడిని కన్నావు, పవనుడికి భీముడిని పొందావు, అర్జునుడికి ఇంద్రుడికి అర్జునుడిని మోసావు. ఇవన్నీ నీకు ఇష్టమయ్యాయి, కానీ లోకసాక్షి కర్మసాక్షి అయిన భాస్కర వరలబ్ధుడు కర్ణుడు నీ బిడ్డ అని చెప్పుకునేందుకు నీ మనసు రక్కపోయిందమ్మా. కనీసం దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని మీ పెద్దలకు చెప్పి స్తన్యం ఇచ్చి లాలించి ఉంటే నా బ్రతుకు ఇలా నక్కలు బీకిన కలేబరమే ఉండదమ్మా లేమ్మా అంటాడు. అంటే శపిస్తూ ఉంటారు. ఎందుకు? దానికి ఎదవ లాజిక్ అంటే దేవిది అని స్టార్ట్.
అక్కడ పాయింట్ ప్రూవ్ అవుతుందండి, చాయిస్. అవును ఏదో యూ సపోర్ట్ అ ఫ్రెండ్ హూ ఇస్ అ బ్యాడ్ మ్యాన్ ఆర్ యూ మేక్ హిమ్ చేంజ్. అవును ట్రూ. సో లైఫ్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్, ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్ అండ్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ చాయిస్. ఎందుకు మీకు ఎన్నాళ్ళు పట్టింది డైలాగ్ చెప్పలేదు? లేదండి, నాకు మీరు ఏ డైలాగ్ అని చెప్పండి, ఇట్ టేక్ 1 week 10 days అండి. అంటే 1 week 10 days టు మేక్ ఇట్ మై ఓన్. అంటే సాయి కుమార్ గారి ఇన్ఫ్లుయెన్స్ తీయడానికి నాకు 3 నెలలు పట్టిందండి. ఎందుకంటే నియర్ పర్ఫెక్షన్ అంటారు. ఆ నియర్ పర్ఫెక్షన్లో ఆయన ఆ మాటలు కాదండి, దాని వెనకాల ఉన్న భావం, ఆ ఆలోచన విధానం ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ పరంగా, పాత్ర పరంగా, దాన్ని అర్థం చేసుకొని చేయడానికి. నీతిమండలం అయితే ఏం రాశారండి బాబు, జీవితంలో ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్. கல்யாணி தற்கொலை செய்து கொள்ள கல்யாணி தற்கொலை செய்து கொள்ள முயன்றது ஒரு குற்றம், தன் குழந்தையை கொன்றது ஒரு குற்றம், பூசாரியை தாக்கியது ஒரு குற்றம். இத்தனை குற்றங்களுக்கும் காரணம் யார்? யார் யார் காரணம்? கல்யாணியை கஞ்சிக்கு வழியில்லாதவளா அலையவிட்டது யார் குற்றம்? விதியின் குற்றமா, இல்லை விதையை சொல்லி வயிறு வளர்க்கும் வீணர்கள் குற்றமா? பணம் பறிக்கும் கொள்ளை கூட்டத்தை நாட்டில் நடமாட விட்டது யார் குற்றம்? பஞ்சத்தின் குற்றமா, இல்லை பஞ்சத்தை மஞ்சத்துக்கு வரவழைத்த வஞ்சரின் குற்றமா? கடவுள் பெயரால் காமலிலே நடத்தும் போலி பூசாரிகளை நாட்டில் நடமாட விட்டது யார் குற்றம்? கடவுளின் குற்றமா, இல்லை கடவுள் பெயரை சொல்லி காலக்ஷேபம் நடத்தும் கைவர்கள் குற்றமா? இத்தனை குற்றங்கள் களையப்படும் வரை குணசேகரங்களும் கல்யாணிகளும் குறைய போவதில்லை. இதுதான் இங்கே வாழ்க்கை எட்டில் எந்த பக்கம் பெரட்டினாலும் காணப்படும் பாடம், పகுத்தறிவு, పైనుள்ள அரசியல் తత్వం అంటారు. అది రాయడానికి ఎంత వచ్చి ఉంటుంది? శివాజీ గణేష్ 1954లో టక చెప్పేశారు. అవన్నిటినీ 60 సంవత్సరాల తర్వాత ఒక తిక్కలోడు మూర్ఖుడు కష్టపడి కొంచెం ఇది గొప్ప అనిపిస్తుంది. రాసినోడు గొప్పలేడు, గొప్పలేదు. అందుకే అంటారండి, ఇప్పుడు ఎస్వి రంగారావు గారు ఉన్నారంటే ఆయన ఏం చెప్పాలండి, స్నానం చేసినప్పుడు 4-5 సెల్స్ పడిపోతాయి చూడండి, ఆ సెల్ కెపాసిటీ 1 millionth% గొప్ప అయిపోతానండి. ఆయన వాళ్ళకి ఈజీగా రాలేదండి, ఏదో టాలెంట్ పొద్దున్న లేవగానే అని డైలాగ్ రాలే, కష్టపడి శ్రమించి వచ్చారు. కమల్ హాసన్ గారు ఎవరినైనా, ఇంకోళ్ళని వాడిదే ఉందిలేమ్మా అంటే కుంటికొక్క చెప్పా కదండి, ఇంకొకరిని తక్కువ అంచనా వేసి తక్కువ చూపు చూసేవాడు జీవితంలో పనికిరానాడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.